హలో అందరికి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే, సెకండ్ ఫ్రైడే, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అయితే నేను పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా పీతాంబరం పౌడర్ ఉంటుంది కదా, దాంతో అయితే క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత క్లీన్ గా నీట్ గా వచ్చేసిందో. మనకు ఏ పని లేకుండా, ఎక్కువ పని చేయకుండా మనం పీతాంబరం పౌడర్ బయట నుంచి తెప్పించుకొని షాపులలో దొరుకుతాయి. ఆ పౌడర్తో అయితే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చండి. నేను ముందు రోజే క్లీన్ చేసుకున్నాను. దాంతోపాటు ఇల్లంతా క్లీన్ చేసి ఇల్లంతా తుడుచుకొని మామిడాకులు కూడా తెప్పించుకున్నాను. నెక్స్ట్ స్నానం చేసి వచ్చి నేను దేవుళ్ళకైతే బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. నీట్గా ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ హెడ్ బాత్ చేశాను. ముందు రోజే చేసుకున్నాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ డే చేసుకోవాలంటే అవ్వదండి. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయడు చిన్న బాబు. తర్వాత ఇక్కడ తలస్నానం చేసి వచ్చి ప్రసాదాలు చేసుకుందామని చెప్పేసి ఇక్కడ గ్యాస్ స్టవ్ అంతా తుడుచుకొని నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకొని నేను ప్రసాదాల కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదం వచ్చేసి నేను ఫస్ట్ ఫ్రైడే అయితే నేను పరమాన్నం చేసుకున్నామని చెప్పి ఈసారి అయితే నేను సేమియా పాయసం అయితే చేసుకుంటున్నాను. సేమియా పాయసంతో పాటు పులిహోర, బూరెలు, శనగలు, ఇంకా సలిమిడి ఇవన్నీ చేసుకున్నానండి. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాను ప్రసాదం లాగా. ఇక్కడైతే సేమియా పాయసం కోసం సేమియా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. సేమియా కూడా డైరెక్ట్ పాలలో వేసేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే నేను శనగలు అయితే పెట్టేశానండి. ప్రసాదం కూడా చాలా ఎక్కువ మోతాదులో చేసుకోలేదండి, కొంచెం కొంచెం అయితే చేసుకున్నాను. ఇక్కడైతే పాలు పొంగినాయి. పాలు పొంగిచ్చిన తర్వాత నెక్స్ట్ నేను సేమియా అయితే వేసుకుంటున్నాను. ఎంత కావాలో అంతవరకే వండుకున్నాను. ఎక్కువ టైము మనం ప్రసాదం చేయడానికి అంత టైం స్పెండ్ చేయొద్దని చెప్పేసి, టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను కొంచెం మోతాదులో చేసుకున్నాను, తొందరగా అయ్యేటట్టు. ఇంకో సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను పులిహోర చేసుకోవడానికి. ప్రసాదాల వీడియో అయితే తీసుకోలేకపోయాను. దేవుడి ముందు పెట్టిన ప్రసాదం మాత్రమే తీయగలిగాను. మిగతావైతే నేను తీసుకోలేకపోయాను. ఆ క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. ఇక్కడ బెల్లం అయితే తురుముకుంటున్నాను. బెల్లం బూరెల్లోకి నానబెట్టిన శనగపప్పులోకి ఈ బెల్లం పప్పు ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలి. చూడండి, అది గట్టిపడేదాకా ఉంచుకోవాలి. అది కూడా రెడీ అయిపోయింది. బాల్స్ లాగా చేసుకొని ఇక్కడైతే నేను బూరెలు అయితే వేసుకుంటున్నాను. బూరెలు కూడా బాగా వచ్చినాయండి, చాలా బాగా కుదిరినాయి. ప్రసాదాలు అన్నీ అయితే కుదిరినాయి, చాలా బాగా కుదిరినాయి. ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే పూజ కోసం అయితే వెళ్ళిపోయాను. అప్పటికి బాబు లేచాడు. బాబుకి కూడా స్నానాలు అవన్నీ చేపించుకున్న తర్వాత నేను పూజకైతే సిద్ధమైపోయాను. ఇక్కడ చూడండి, అరిటాకులు పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే స్టోరేజ్ లాగా పెట్టుకున్నామండి దేవుడి గదిలోనే. రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇంకో సైడ్ అలా ఒక సైడ్ అయితే రైస్ బ్యాగే ఉన్నాయండి. నాకు తోచింది కాకుండా నేను బుక్లో చదువుకుంటూ అయితే ఈ పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను గణపతి పూజ చేసుకుంటున్నాను. గణపతికి అయితే హారతి ఇచ్చేసాను, దండం పెట్టుకుంటున్నాను. కలశం కూడా దండం పెట్టుకొని నేను వాయనం అయితే ఇచ్చేసుకుంటున్నాను. అక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను వీడియో. ఒక సైడ్ అయితే బాబు ఏడుస్తూనే ఉన్నాడు. బాబు అయితే పడుకోలేదు. పడుకోబెడదామని ట్రై చేసినా పడుకోలేదండి. నెక్స్ట్ అయితే నేను దీపం వెలిగించిన తర్వాత అయితే ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నాను. బుక్ చదువుకుంటూనే చేశానండి. చిన్న బాబుతో చేసుకోవాలంటే అవ్వదు కదా, ఇంట్లో ఎవరు హెల్ప్ చేయడానికి కూడా లేరు. ముగ్గురిని నేనే చూసుకోవాలి కాబట్టి నేనైతే అమ్మవారికి ఇక్కడ చీర కూడా పెట్టేసుకుంటున్నాను.
అంతా సెట్ అయిపోయిన తర్వాత అయితే నేను బుక్ చదువుకుంటూ పూజ చేసుకున్నాను. చూడండి ఈ ప్రసాదాలే చేశానండి నేను. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటున్నాను. మా బాబు వచ్చేసాడు ఇక్కడ చూడండి. పూజ అయిపోయిన తర్వాత అయితే ఇల్లంతా ధూప్ అయితే వేసేసాను. పూజ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. బాబునైతే పడుకోబెట్టేశాను. చూడండి ఎంత అందంగా ఉన్నారో మా అమ్మవారు. ధూప్ స్టిక్ వేసేసాను. నెక్స్ట్ మా ఓనర్ ఆంటీ అయితే వచ్చేసారు. తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసాను. పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు కూడా ఇచ్చేసాను. మార్నింగ్ అయితే కుదరలేదు. ప్రసాదాలు కూడా రెడీ అవ్వలేదు కాబట్టి కుదరలేదండి మార్నింగ్. పిల్లలకి వచ్చాక నేను కాళ్ళకు పసుపు రాసి వాళ్ళకి వాయినం అయితే ఇచ్చేసాను నేను. లాస్ట్ ఇయర్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకంత గుర్తులేదు. లాస్ట్ ఇయర్ అయితే సేమ్ ఇలానే చేశాను కాబట్టి వాళ్ళకైతే అంతగా గుర్తులేదు. కాబట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి చెప్తుంటే అదేంటి మమ్మీ అని నవ్వుతున్నారు. వాళ్ళకి అంత గుర్తులేదండి. నేనేమో ఇస్తినమ్మ వాయనం అంటుంటే నవ్వుతున్నారు ఇద్దరు. చిన్న పాప అయితే చాలా యాక్టివ్. బాబు చిన్న పాప చుట్టూ తిరుగుతూ ఉంటాడు. బెల్లం చుట్టూ ఈగలా తిరుగుతూ ఉంటాడు అనమాట. చిన్న పాప బాగా ఆడిపిస్తుంది. చాలా బాగా ఆడుకుంటారు ఇద్దరు. పెద్ద పాప దగ్గరికి వెళ్తాడు కానీ చిన్న చిన్న పాప అంటే చాలా ఇష్టము బాబుకైతే. ఇక్కడ వాయనం అయితే ఇచ్చేస్తున్నాను తనకు కూడా. స్కూల్ నుంచి రాగానే ఈ డ్రెస్సులు వేసుకోండి అంటే మమ్మీ ఈ డ్రెస్ ఎందుకు అని అడుగుతున్నారు. అంత కంఫర్టబుల్ గా ఉండలేరు లంగా జాకెట్లలో. ఇక్కడైతే దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మా ఆయన కూడా ఆశీర్వదించడానికి అయితే వచ్చేసారు. స్కూల్ నుంచి రాగానే ఆశీర్వదించారనమాట. ఇంత ఈ వీడియో అయితే అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ.